నమస్తే న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారమే నేడు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాల కారణంగా 9న విచారణకు హాజరు కాలేనని, 15న హాజరవుతానని ఆమె ఈడీని కోరారు. ఏటూరు నాగారం మండలంలోని ఆకులవారి ఘనపురం 3వ ఉప కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా క్లినిక్ ఇంటింటికి సౌభాగ్యం అనే నినాదంతో ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపులను అడిషనల్ కలెక్టర్ ఈలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామని పార్టీ నాయకురాలు ఉప్పల పద్మా చౌదరి అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కేపీహెచ్బీలో ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జరిగిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి టీడీపీని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా ఇల్లందు క్లబ్లో మందమరి ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బాలే శేఖర్ మాట్లాడుతూ మహిళలు లేనిదే ప్రపంచం లేదని, మహిళలను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆమన్గల్కు చెందిన పవన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుబాన్తో పాటు సీఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మహిళా కౌన్సిలర్లు, మహిళా కోఆప్షన్ సభ్యులు, నగర పంచాయతీ మహిళా సిబ్బందిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో జిల్లా ఎస్పీయు రవిప్రకాష్ హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వారికి గులాబీ పువ్వు ఇచ్చి అభినందనలు తెలిపారు. హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెల్మెట్ కొనిపించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితోనే ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జేసీలు ఉమాప్రకాష్, శశిరేఖ, పీడీ సౌజన్య పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు విశాఖ గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో శిష్టకరణ సంఘం సంఘీభావం సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అల్వాల్ కంటోన్మెంట్ పరిధిలో మహిళా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జయప్రకాష్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు సన్మానం చేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి సన్నిధికి మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్ర క్యాడర్లకు చెందినటువంటి 15 మంది మహిళా ట్రైనీ ఐఏఎస్లు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు వారికి అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ గాజువాక శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో మహిళా దినోత్సవం రోజున విషాదం నెలకొంది. నీలంశెట్టి కనకస్వాతి అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా 3వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
రైతు పక్షపాతిగా ఉంటూ రైతు సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రైతు రాజ్యంలో అన్నదాతలకు ఎన్నడూ అన్యాయం జరగదని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సామర్లకోట టీటీడీసీ కేంద్రంలోని డిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.